హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 8th క్లాస్ తెలుగు బాట తెలుగు కంటెంట్ మనం నేర్చుకుందండి. ఇందులో ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఇది కరుణశ్రీ గారు రాశారు. ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకులు కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆధునిక కవుల్లో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠాన్ని రాసింది ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన ఆధునిక కవుల్లో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరి స్మృతులు, గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ఏ గేయ సంపుటి నుండి? పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి ఇది స్వీకరించబడింది. ఒకసారి ఈ పాఠం పేరు, ఈ పాఠం రాసిన కవి పేరు రాసుకుందండి. ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం 8వ తరగతి. రెండవ తరగతి సెమిస్టర్ 1 ఇది. కవి పరిచయం. ఆంధ్ర వైభవం కవి ఎవరు? కొండేటి లక్ష్మీనారాయణ కొండేటి. కొండేటి లక్ష్మీనారాయణ. ఈయన ఆధునిక కవుల్లో పేరొందినవాడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారు. ఈయన అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారు. బొండాడ గ్రామం. ప్రస్తుతం ఈ పాఠం ఈ ఆంధ్ర వైభవం అనే పాఠం ఏ గేయ సంపుటి నుండి స్వీకరించబడింది అని అడగొచ్చు. పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి. ఆంధ్ర వైభవం అనే పాఠం పాడరా ఓ తెలుగువాడ. పాడరా ఓ తెలుగు వాడ. పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి
రచింపబడింది. అదే స్వీకరించబడిందన్న రచింపబడిందన్న ఒకటే కదా, ఇదన్నమాట. ఇక్కడ ఈ పద్యం రాసుకొని ఈ పద్యాన్ని మన క్వశ్చన్లో అడగొచ్చు. అంటే తెలుగు వంటి తీదనము లేదు, తెనుగు వంటి కవులు లేరు, తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల అని ఈ పద్యాన్ని ఎవరు రాశారు అని అడగవచ్చు. కరుణశ్రీ అని రాసుకోండి. తర్వాత కొన్ని పద్యాలు ఇచ్చారు. ఈ పద్యాలు వీటి భావాలు చూద్దాం మనం. పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమి పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమి రేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. అంటే దీని అర్థం, ఓ తెలుగువాడ ఓ స్నేహితుడా ఆంధ్రప్రదేశ్ ఘనత గురించి పాడరా అని. యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చేడు గౌతమి నది కోహునీరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి హోయిలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర సొగసు గూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగు వారికి. ఈ పద్యం భావం చూద్దండి. గౌతమి గోదావరి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తోందని, కృష్ణానదిని అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నింపుకుంది. కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నింపుకుంది. తుంగభద్రా నది తన ప్రవాహ శోభచే రాయలసీమను రత్నాల సీమగా మార్చింది. ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి, తెలుగువారికి సుఖాన్ని ఇచ్చాయి అని అర్థం. పాడుచు మన తెలుగు జోదులు ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగ మనమిక. ఈ పద్యం యొక్క భావం, తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీర గాథలను కాపాడుకుంటూ సాగిపోదాం, తెలుగు జెండా గౌరవం నింపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం, మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొర్లుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదామని దీని యొక్క భావం. కథన రంగమునందు మెరిసిన కాకతీయుల ఖడ్గతేజము, వదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రము యుద్ధ పటిమ, కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బహుదర్పము, పొంగజేయిద మేని రక్తం పొంగజేయిద నీదు హృదయము. ఈ పద్యం యొక్క భావం, కాకతీయుల కత్తుల కాంతుల యుద్ధంలో మెరిసిన తీరు నీ రక్తాన్ని పొంగేలా చేయదా, రాణి రుద్రమ్మదేవి యుద్ధ నైపుణ్యం ఆమె తన శత్రువుల పొగరు అణచడం వంటివి రక్తాన్ని పొంగేలా చేయవా, కొదమసింహంలా విజృంభించిన బాలచంద్రుని భుజగర్వం నీ రక్తాన్ని పొంగేలా చేయదా, ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయలేదా అని దీని యొక్క భావం అన్నమాట. తెలుగు పలుకులు తేనె లొలికెను తిక్క నార్యుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగే తెనుగు, సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము. ఇది చూడండి, తిక్కన కవిత్వంలో తెలుగుదనం అనేది తేనెలొలుకుతుంది. తిక్కన యొక్క కవిత్వాల్లో తెలుగుదనం తేనెలొలికింది. తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. రాసుకుని తెలుగులో రాళ్ళు కరిగించగల సంగీతం ఏ కవిలో ఉందంటే త్యాగయ్య కృతులలో. హంపిలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది. తెలుగు పర్వం భరతనాట్యపు ముద్రలో ఇనుమడించిందనమాట దీని యొక్క భావం. తర్వాత, తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాషగా చేయి పోరిన గిడుగు పిడుగు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు, తెలుగు తల్లి నోము పంటగా తేజరిలిన దివ్యతారలు. తెలుగు జాతికి తెలుగుబాటులు తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుదాం. ప్రజల భాష కొరకు ఊపిరులుదిన
గిడుగు వెంకటరామమూర్తి గూర్చి గానం చేద్దాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులేనని చాటి చెప్పిన గురజాడ వంటి ముద్దు బిడ్డల గురించి కొనియాడదాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని చెప్పింది గురజాడ అప్పారావు గారు అనమాట. ఓకే, దీని భావం ఇదనమాట. కవ్వులు గనులు నదులు జలములు పసిడి పంటలు వెల్లి విరియ సిరియు సంపద వెల్లి విరిసెడి స్వర్గతుల్యము చేసి కుందం 6 కోటులు తెలుగు బిడ్డల ముక్తకంఠం లొక్కపెట్టున జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతక లాలిపించగా ఆంధ్ర రాష్ట్రం గనులతో నదులతో నీళ్లతో పసిడి పంటలు సిరి సంపదలు సహజ వనరులతో అలరారుతోంది. దీన్ని స్వర్గంతో మౌనంగా సమకూర్చుకుందాం. 6 కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పదనాన్ని కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందామని చెప్పేసి దీని యొక్క భావం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రక్రియ గేయం. గానం ప్రధానం కాబట్టి, దీంట్లో గానం అనేది ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా కానీ గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్ర ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే, గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్రం ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుందనే ప్రక్రియ అన్నమాట ఇది. తర్వాత కందుకూరి వీరేశలింగం గారు బాల్య వివాహాలను రూపుమాపారు. గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాష. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం. గేయంలోని వ్యక్తులు తెలుగు జాతికి చేసిన సేవను వాక్యంలో రాయండి. కన్యాశుల్కంను త్యాగరాజు నాదోపాసన చేసినారు. ఇదంతా గ్రామం. ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి మొదలైన నదులు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడులు. విశాలమైన తూర్పు కనుమలు ఆంధ్ర రాష్ట్రానికి హరితహారాలై నిలిచాయి. అరకులోయ, బెలుం గుహలు, హార్సిలీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి, మేఘాలకొండ మన విహార కేంద్రాలుగా విరజిల్లుతున్నాయి. అడవి బాపిరాజు, దామెల్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య మొదలైన వారు తమ కుంచెతో చిత్రకళకు జీవం పోశారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక మొదలైన రంగాల్లో అభివృద్ధి సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశంలోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించింది. కింది వాక్యాలను చదవండి. భావాలకు సరిపోయే పంక్తులు గేయంలో గుర్తించండి. ఇవి తెలుసు కదా, మనం పద్యం చదివినప్పుడు మనకి ఇట్లా అడగరు క్వశ్చన్ కదా, మనకి ఇది అవసరం లేదు. ఒక పద్యం ఇచ్చి ఈ తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది. ఇక్కడ చూడండి, ఇందుట్లో ఉంది తెలుగు పలుకులు తేనెలొలికిన తిక్కనార్యుని కవితలోన అని ఉంది కదా. ఈ లైన్కి సంబంధించిన లైను ఏ పద్యంలో ఉంది అని అడిగారు. సో ఇవన్నీ మనకు అవసరం లేదండి, అందుకే నేను వీటిని వదిలేసాను అనమాట. ఈ మాత్రం ఇంపార్టెంట్. కందుకూరి వీరేశలింగం గారు ఏం చేశారు? బాల్య వివాహాలను రూపుమాపారు. గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషణం. తర్వాత గురజాడ అప్పారావు కన్యాశుల్కం. త్యాగరాజు నాదోపాసన చేసినారు. పర్యాటక స్థలాలు ఇవి మనకు తెలుసు కదా. మనిషిని సంస్కరించే ప్రక్రియ సాహిత్యం. సంస్కారం పొందిన మనిషి ఆనందపరిచే కళ సంగీతం. ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి వికాసంలో సంగీత సాహిత్యాల రెండు మానవాళికి అద్భుతమైన వారసత్వాన్ని అందించాయి. నన్నయ్య యాదులు వంటి కవులు లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేము. అన్నమాచార్య, తాగయ్య వంటి వాగ్గేయకారులు లేకుండా మన సంగీత సంస్కృతి స్మరించలేం. సాహిత్యం మనోమయ, విజ్ఞామయ,
కోశాలను మేల్కొల్పే సంగీతం ప్రాణమయ ఆనందమును కోశాలను చైతన్యవంతం చేస్తుంది. మనిషిని ఈ దీంట్లో నుంచి క్వశ్చన్స్ తయారు చేయడం అనమాట. గోదావరి కృష్ణమ్మలు గొప్పింట గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువులు, ఆంధ్రావని శోభిల్లెడు అన్నపూర్ణ విశాలాక్షులు, పుట్టుచోటు మెట్టుచోటు పుణ్యభూమి గణ్యభూమి. పాఠం. సింగారం కొలవగా బంగారం పండునులే, సంస్కృతి ఇటు వాక్కి గట్టి సాగి నదిన వాహినిగా నటించెను మోహినిలా. కందుకూరి రామభద్రారావు ఈ పద్యాన్ని రాసింది. ఇట్లా అడగొచ్చండి, ఈ పద్యం రాసింది ఎవరు, ఈ పద్యం రాసింది ఎవరని. ఇవి రాసింది ఎవరు? కందుకూరి రామభద్రారావు గారు అనమాట. ఈ పద్యం రాసుకొని ఇది కందుకూరి రామభద్రారావు అని పెట్టుకోండి అనమాట. ఈ పద్యం రాసింది ఎవరని. తర్వాత కవితలో ఉన్న నదుల పేర్లు రాయండి. కృష్ణా, గోదావరి. తోబుట్టిన వాళ్ళు అని అర్థాన్నిచ్చే తోబుట్టువులు. ఇవి మనం చేయగలమండి. పద్యం ఇచ్చి ఇందులో క్వశ్చన్లు అడిగితే మ్యాక్సిమం అందరు చేయగలుగుతారు కదా. పంటలను కవి దేంతో పోల్చాడు? బంగారంతో. వాహిని అంటే ఏమిటి? నది. వాహిని అంటే ఏంటి? నది. రాసుకోండి బిట్టు ఒకవేళ అర్థం ఫస్ట్ లైను లేకపోతే ఫస్ట్ 2 లైన్లు లాస్ట్ 2 లైన్లు రాసుకొని ఈ పద్యం ఎవరు రాశారని రాసుకుంటే పోయిద్ది అనుకుంటా. రాద్దాం. గోదావరి కృష్ణమ్మలు అని ఇట్లా పెట్టి లాస్ట్ లైన్ నటించెను మోహినిగా. ఈ పద్యాన్ని రాసినవారు ఎవరు? కందుకూరి రామభద్రారావు. తర్వాత మోహిని మీనింగ్ ఏంటి? మోహినికి నది అని అర్థం. మోహిని అంటే నది. అయింది కదా. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత మనం గ్రామర్ చూద్దాం. మనకి ఇంపార్టెంట్ గ్రామరే కాబట్టి మనం గ్రామర్ చూద్దాండి. రైతు ఇక్కడ భాషాంశాలు అంట. పదజాలం. వర్షము, వాన, సంవత్సరము. ఇక చూడండి, ఇక్కడ నానా అర్థాలు ఇచ్చారు మనకి. వర్షము నానా అర్థాలు. వర్షము అంటే వాన, సంవత్సరము. ధర అంటే భూమి, వెల. ఇక్కడ 2 నానా అర్థాలు ఉన్నాయి కదా, వీటిని రాసేసుకుందండి. పై ఉదాహరణలో వర్షం అనే పదానికి వాన, సంవత్సరం అనే అర్థాలు ఉన్నాయి. అలాగే ధర అనే పదానికి భూమి, వెల అనే అర్థాలు ఉన్నాయి. ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానా అర్థాలు అంటారు. ఏ లెసన్లో వచ్చిన ఆ నానా అర్థాలని ఆ లెసన్లో రాసుకుందామండి. జస్ట్ నానా అర్థాలు అని పెట్టేసి అన్నీ ఒక చోట రాద్దామంటే ఇప్పుడు లెసన్ అంతా తిప్పాలి కదా. సో ఏ లెసన్లో వచ్చినా ఆ లెసన్లో రాసేసుకుందాం. వర్షము, వాన, సంవత్సరము. ఈ వర్షం పంట మాకు బాగా వండింది. అట్లా వర్షం అంటే వాన అనొచ్చు, సంవత్సరం అనొచ్చు. ధర అంటే భూమి, వెల. తర్వాత రైతు కలకాలం కష్టపడతాడు.
సమయం కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరి అయిన నానా అర్థాలను గుర్తించండి. కాలం, సమయం, నలుపు అంటండి దీనికి అర్థం. తర్వాత దిక్కు, తూర్పు దిక్కున హిందూ సముద్రం ఉంది. దిక్కు అంటే దిశ, శరణం. ఇవి ఈ టెక్స్ట్ బుక్ తీసుకున్న అమ్మాయి పెట్టిందండి ఆన్సర్స్. టీచర్ చెప్పారేమో ఒకవేళ. దిశ, శరణం అంట. దిక్కు అంటే దిశ, శరణం. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. ఇవి కూడా నానార్థాలు రాసుకుందండి. కాలం అంటే సమయం, నలుపు. దిక్కు, దిశ, శరణం. మా దిక్కు నీవేనయ్యా, మా శరణం నీవేనయ్యా అనుకుంటాం కదా. 5 వ్యవసాయం. కృషి, ప్రయత్నం. ఇందులో ఉన్న నానార్థాలు ఇవి. కింది వాటిలో వాటి నానార్థాలు ఉన్నాయి, సరిగా జతపరచండి. ఇంకా ఇచ్చారండి నానార్థాలు. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. తర్వాత ఆడు, ఆడు అంటే నర్తించు, చలించు, పలుకు అంట. అంటే మాట్లాడు, పాట పాడు, అట్లా ఉంటాయి కదా, అవి అనుకుంటా. ఆడు నర్తించు, చలించు, పలుకు. ఆడు అంటే పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం అంట. పాడి అంటే జాడ, విధం, ఆచూకీ, దారి. ఇవి కూడా నానార్థాలు రాసుకుందండి. కథనము అంటే యుద్ధము, పోరాటము అంట. సీమ ఈ చిన్న చిన్న వాటి దగ్గరే పోతాయండి మనకి బిట్స్. మనం వచ్చలే అనుకొని వదిలేస్తూ ఉంటాము. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత అన్నీ ఒకలాగే అనిపిస్తాయి. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. తర్వాత ఆడు. ఎన్నో నానార్థం. 7వది. ఆడు అంటే నర్తించు, చలించు, పలుకు. తర్వాత 8 పాడి, పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. తర్వాత 9 జాడ, విధం, ఆచూకీ, దారి. ఇంకా కథనము. 10 కథనము, యుద్ధము, పోరాటము. బాగా నేర్చుకోండి ఇది నానార్థాలు కూడా. ఇక్కడ వరకు నానా అర్థాలండి. ఇది పర్యాయ పదాలు. కథనము, ఇదిగోండి చూడండి. కథనము, యుద్ధము, పోరాటం అని ఇచ్చారు కదా. పై ఉదాహరణలో కథనము, యుద్ధము, నానార్థాలు, పర్యాయ పదాలు కొంచెం సేమ్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి. పై ఉదాహరణలో కథనము, యుద్ధము, పోరాటం అనే 3 పదాల యొక్క అర్థం ఒకటే.
ఈ విధంగా ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ పర్యాయ పదాలే. ఇక్కడ కొట్టేస్తా కథనం అయిపోయింది, లేకపోతే దీని ఒకటి చేస్తా, పర్యాయ పదాలు అని పెడతా. ఇవి పర్యాయ పదాలు. నానా అర్థాలు, పర్యాయ పదాలు కొంచెం సేమ్. కథనం అంటే యుద్ధము, పోరాటము. తర్వాత భూమి, ధరణి, అవని. భూమిని మరో విధంగా ధరణి, అవని అని అంటాము, సేమ్ అర్థం. తర్వాత మోదం, ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటేనేమో నానా 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 అర్థాలు అన్నమాట. ఒక పదానికి అదే అర్థం కలిగి ఉంటే అవి పర్యాయ పదాలు. రాసుకోండి ఒకవేళ తెలియకపోతే. మోదం ఏంటిది? సంతోషము, దయ అంటండి మోదం అంటే. మోదం, సంతోషము, దయ. కరువు, అంటే ఏంటి? క్షయము, క్షయము, ఆహారపు కొరత, ఆహారపు కొలువు. ఇక్కడ చూడండి, సంతోషము, సంతసము. పై ఉదాహరణలో సంతోషము అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం తెలుగు ప్రథమ విభక్తి ము చేరి ఉంది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటినే తత్సమాలు అని కూడా అంటారు. సంతోషము అన్న పదం తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదం అన్నమాట. తెలుగు ప్రథమ విభక్తి ప్రత్యయమైన ము చేరి, తెలుగు యొక్క ప్రథమ విభక్తులు తెలుసు కదా, డుమువులు ప్రథమ విభక్తి అవి ఉన్నాయి కదా, అవి ప్రత్యయం ము అనేది ప్రథమ విభక్తి చేరి ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటిని తత్సమాలు అని కూడా అంటారు. ప్రకృతులకి మరొక పేరు తత్సమాలు అంటారు. సంతోషం అనే మాట తెలుగులో సంతసంగా మారింది. మూల పదంలోని అక్షరాలు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను వికృతులు అంటారు. వీటినే తద్భావాలు అని కూడా అంటారు. ప్రకృతులను తత్సమాలు అని కూడా అంటారు. ఏమంటారు? తత్సమాలు అని కూడా అంటారు. వికృతులను తద్భావాలు అంటారు. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చదువుతా వినండి. అంటే ప్రకృతి వికృతి యొక్క అసలు అవి ఎలా
పిలువబడుతున్నాయి అనేది ఇక్కడ ఉంది. పై ఉదాహరణలో సంతోషము, సంతసం అనే ఈ ఉదాహరణలో సంతోషము అన్న పదము తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదము. తెలుగు ప్రథమ విభక్తి ప్రత్యయమైన ము అంటే డూమువులు ప్రథమ విభక్తులు కదా, అందులో ము చేరి ఉంది. ఇలా సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలనే ప్రకృతులు అంటారు. వీటినే తస్సమాలని కూడా అంటారు. సంతోషం అనే మాట తెలుగులో సంతసంగా మారింది. మూలపదంలోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలను వికృతులు అంటారు. వీటినే తద్భవాలను కూడా అంటారు. వీటిలో చూడండి, ఆకాశంలో హరివిలను చూసి అచ్చెరు పొందారు. అచ్చెరువు అంటే ఆశ్చర్యము అని అర్థం. ఆశ్చర్యము, అచ్చెరు అంటే ఆశ్చర్యము. తర్వాత ఈ సంవత్సరం మా పొంత అంటే ప్రథము. పిల్లలకు పోషకాలతో కూడిన ఓగిరం ఇవ్వాలి. ఆహారం, ఓగిరం అంటే ఆహారం. రాసుకోండి. ప్రకృతి వికృతులు అని హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రకృతి వికృతులు. ఒకటి. ముందు ప్రకృతులన్నీ రాసుకోండి. ఇది ఇక్కడ వికృతి ఇచ్చారు, అచ్చెరువు అనేది. మనం ప్రకృతి రాయాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, కింద గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. ఇక్కడ వికృతి ఇచ్చారనమాట. సరే, ప్రకృతి వికృతులు అని హెడ్డింగ్ పెట్టుకున్నాక ఈ రాసుకోండి. బంగారం, 2 సింహం, 3 భాష, 4 హృదయం, 5 కవిత, 6 పుస్తకం. ఇప్పుడు వీటికి వికృతి పదాలు అర్థాలు రాద్దాం. బంగారం అంటే భృంగారం, సింహం అంటే సింగము, భాష అంటే భాష, హృదయం అంటే యద, కవితలు అంటే కవితలు, కవిత అంటే కవితలు కవితలు, పుస్తకం పొత్తము. ఇప్పుడు వికృతి ప్రకృతులు రాస్తున్నాం. వికృతి ప్రకృతులు. వికృతి ఇస్తే మనం ప్రకృతి పెట్టాలి, ప్రకృతి ఇస్తే వికృతులు పెట్టాలి కదా. వికృతులు ప్రకృతులు. అచ్చెరువు అంటే ఆశ్చర్యము, పొంత, తర్వాత ఓగిరం. ఏంటి పొంత అంటే ప్రయత్నము అనుకుంటాండి. పిల్ల తప్పు రాసింది. ప్రయత్నము, పొంత అంటే ప్రయత్నం. ప్రథము, పొంత అంటే ప్రథము. ఓగిరం అంటే ఆహారము, ఇది తెలుసు మనకి. ఈ పొంత అనేది నాకు తెలియట్లేదండి, సారీ, తప్పు చెప్తే బాగోదు కదా. ఈ పొంత అనే వికృతికి ప్రకృతి అర్థం ఏంటో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సారీ, చెప్పలేకపోతున్నందుకు. ఇది నాకు గుర్తులేదు, నాకు తెలియదు కూడా. పొంత అంటే చూస్తా అండి, నేను కమ్యూనిటీలోనైనా ఇస్తా దీని ఆన్సర్ చూసి. లేకపోతే ఇక్కడెక్కడ ఉందని చూద్దాం.
ఇవి గైడ్లో ఇస్తారు కదా ఆన్సర్లు. ఈ అమ్మాయి ఏంటో రాసింది కానీ నాకైతే అర్థం కావట్లేదు. ఇది ప్రథమునో ఏంటో, మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, కామెంట్ చేయండి. సారీ, ఏమనుకోవద్దు, నాకు తెలీదు. నెక్స్ట్ కింది అర్థాలను పరిశీలించండి. వీటి ఆధారంగా గేయంలో సంబంధిత పదాలను గుర్తించండి. ఇవి కూడా మనకు అవసరం లేదండి. మనం ఆ పద్యం చూస్తే ఆటోమేటిక్గా రాసేస్తాం. మనకు పద్యం ఏమి ఇవ్వరు కదా అక్కడ. అంటే పద్యం ఇచ్చిన కింద క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనం పద్యం చూసి ఆన్సర్ ఈజీగా చేయగలం కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ప్రకాశించు అంటే డేజరిల్లు, యువసింహం అంటే కొదమసింహం. ఇవి పద్యంలో వచ్చిన పదాలు అన్నమాట. ఇవి వాటికి అర్థాలు అన్నమాట ఇవి. ఓకేనా, మనం రాసేయగలం. ఇది పద్యం చూస్తే ఆ పద్యానికి రిలేటెడ్గా ఉన్న అక్షరాలు ఏంటో గుర్తుపట్టలేమా, అవి తెలుసు కదా. ఓకేనా, తర్వాత ఇక్కడ వ్యాకరణ అంశాలు చూద్దాం. హత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధిని ఇచ్చారండి ఇక్కడ. ఈ లెసన్లో ఈ 3 సంధులు పరిచయం చేశారు. చూద్దాం. తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు, తొందరెందుకు, రా ఉర్ తొందర ఎందుకు, ఉర్ ప్లస్ ఆ ఏ, తర్వాత ఊర్ ప్లస్ ఏ రే, ఊర్ ప్లస్ ఆని ఏ అంటారు, ఊర్ ప్లస్ ఏ ఏ కదా. తొందరే ఎందుకు, తొందరెందుకు కదా. ఇక్కడ ఈ తొందరెందుకులో ఏమొచ్చింది, ఇక్కడ ఉర్ రా ఉంది కదా, ఉర్ ప్లస్ ఆ రా, ఇది ఏ అయింది. తర్వాత ఊర్ ప్లస్ ఏ ఏ రెందుకు, తొందరెందుకు, ఇట్లా వచ్చింది అన్నమాట. ఇది వివరణ అర్థమైంది కదా. తొందరెందుకు, తొందర ప్లస్ ఎందుకు, ఈ తొందర ఈ రా ఉర్ ప్లస్ ఆ అంటే ఏ అయింది ఇక్కడ. తర్వాత ఎందుకు ఉర్ ప్లస్ ఏ రే, సో ఏమైంది, తొందరెందుకు అనేది అయిందనమాట. పై ఉదాహరణలో పూర్వపదం చివరత్తు హస్వ ఆకారం ఉండగా దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు కలిసి సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ ఆకారానికి ఏదైనా అచ్చు పరమైతే దాన్ని జరిగే సంధిని ఆత్మసంధి అంటారు. పూర్వపదం చివర, దీన్ని పూర్వపదం, దీన్ని పరపదం అంటారు. పూర్వపదం చివర ఇంకోండి హస్వ ఆకారం ఉండగా దానికి పరపదం మొదట అచ్చు, ఇదిగోండి ఇది పరపదం, మొదట అచ్చు ఏ అనే అచ్చు కలిసి సంధి జరిగింది. ఈ విధంగా హస్వ ఆకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారనమాట. ఇత్వసంధి ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, మీ ప్లస్ ఈ మీ ప్లస్ ఆ ప్లస్ అమ్ కదా, ఏమంటివి. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఇత్తు టీవీ ఈ కదా, ఈ వచ్చింది కదా, ఈ టు హస్వ ఈకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అనే అచ్చుతో కలిసి సంధి జరిగింది. ఈ విధంగా ఏమి మొదలైన పదాల చివర హస్వ ఈకారానికి ఏదైనా అచ్చు పరమైతే ఇత్వసంధి ఏర్పడుతుంది. ఉత్వసంధి ఓలలాడిన ఓలలు, ఓలలు ప్లస్ ఆడిన లూకి, ఉల్ ప్లస్ ఊ లు ఆ కదా. తర్వాత ఉల్ ప్లస్ ఆ లా,
ఈ ఉదాహరణలో పూర్వపదం చివర ఉత్తు హ్రస్వ ఉకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అను అచ్చుపరమైంది కనుక సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వ సంధి జరుగుతుంది. హ్రస్వ అకారం ఆ ఏదైనా ప్లస్ అచ్చుపరమైతే అత్వ సంధి. హ్రస్వ ఇకారం ఈ ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే ఇత్వ సంధి. హ్రస్వ ఉకారం ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే ఉత్వ సంధి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక పదం ఉంది కదా, తొందర ఎందుకు. తొందర ఎందుకు అని ఉంది కదా, తొందర ప్లస్ ఎందుకు. దీన్ని పరపదం, దీన్ని పూర్వపదం అంటారు. పరపదం, దీన్ని పూర్వపదం. తొందర ఎందుకు అనే పదంలో తొందర ప్లస్ ఎందుకు అనేది, తొందర అనేది పరపదం, ఎందుకు అనేది పూర్వపదం కదా. ఇది పరపదం, ఇది పూర్వపదం అనుకోవాలన్నమాట. అంటారు, అనుకోవడం కాదు. ఫస్ట్ వచ్చేదాన్ని పరపదం, రెండవది పూర్వపదం అంటారు. ఈ పరపదానికి ఈ పూర్వపదం అనేది ఇక్కడ చూడండి, పై ఉదాహరణలో పూర్వపదం చివర ఉన్న అత్తు అనే హ్రస్వ ఆకారం అంటే ఆ అని వచ్చింది కదా, తొందరలో ఆ వచ్చింది. ఇర్ ప్లస్ ఆ ఇది ఏ రూపంలో ఉందన్నమాట. దీనికి పూర్వపదంలోని మొదట ఇది అచ్చు వచ్చి కలిసినప్పుడు దాన్ని అత్వసంధిగా పరిగణించాలన్నమాట. పూర్వపదం చివర అత్తు హ్రస్వ ఆకారం ఉండగా దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు అనేది కలిసి సంధి జరుగుతుంది. దీన్నే అత్వసంధి అని అంటాము. తర్వాత ఇదే పరపదానికి ఈ ఇత్తు అనే హ్రస్వ ఇకారం, ఈ ఇత్తు అనే హ్రస్వ ఇహారానికి పరపదం నుంచి మొదటి అక్షరం అచ్చుగా వచ్చి దీంతో కలిస్తే దీన్ని ఉత్వసంధి అని అంటారు. తర్వాత ఉత్వసంధి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఉత్తు అనే హ్రస్వ ఉకారం ఉండగా పరపదం మొదటి ఆ అను అచ్చుపరమైంది కనుక దీన్ని ఉత్వసంధి అంటారనమాట. పరపదానికి పూర్వపదానికి పరపదం యొక్క చివర ఆ ఉంటేనేమో దానికి వచ్చి అచ్చుపరమైతేనేమో అత్వసంధి, ఈ ఉంటేనేమో దానికి వచ్చి అచ్చుపరమైతేనేమో ఇత్వసంధి, ఊ ఉంటేనేమో దానికి వచ్చి అచ్చుపరమైతేనేమో ఉత్వసంధి అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గంగనిచ్చెడు గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహిస్తుంది అని చెప్పేసి, గంగను ప్లస్ ఇచ్చెడు, ఇక్కడ చూడండి గంగను ప్లస్ ఇచ్చెడు. గంగను ఇక్కడ ఏముంది, నువ్వు దగ్గర మనం నోట్స్లో రాసుకుందాం. గంగనిచ్చెడు, ఇక్కడ గంగను ప్లస్ ఇచ్చెడు. ఇక్కడ గంగను, నువ్వు దగ్గర ఇక్కడ ఏముంది, ఊ ఉంది. ఇక్కడ ఏం పరమైంది, అచ్చుపరమైంది కదా, అప్పుడు ఏమవుద్ది, ఊపరమైతే ఉత్వసంధి, దీన్ని ఉత్వసంధి అంటారు.
తర్వాత మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ, మనము ఊలో కూడా ఇక్కడ ఏముంది, మనము ఇక్కడ కూడా ఊ ఉంది, ప్లస్ ఇక్కడలో ఈ అనేది అచ్చు కదా, ఇక్కడ ఊపరమైంది, ఇది కూడా ఉత్వసందే అన్నమాట. దేశం అంటే మనుషుల, ఓహో, కింది వాక్యాల్లో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. ఇక్కడ ఒక్కటే గీత గీశారు, ఇక్కడ రెండు ఇచ్చారు. కాదన్నది, కాదు ప్లస్ అన్నది, ఇక్కడ కూడా ఇది కూడా ఉత్వసందేనండి. దేశం అంటే దేశము ప్లస్ అంటే ఇది కూడా ఉత్వసందే. మనుషులని మనుషులు ప్లస్ అని, ఇవన్నీ ఉత్వసందేనండి ఇవన్నీ. ఓకేనా. తర్వాత ఇక్కడ చూద్దాం. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఇక్కడ నోట్స్లో ఈ అమ్మాయికి రాస్తే మళ్ళీ అమ్మాయి రాసుకోవడానికి ఉండదు కదా. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి అయ్యే, ఏమి ప్లస్ అయ్యే, ఏమి అయ్యే. మేమందరం, మేము ప్లస్ అందరం, మేమందరం. గ్రామము ప్లస్ అంటే, గ్రామం అంటే. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది. ద్వంద్వ సమాసం పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం కింది తరగతిలో తెలుసుకున్నారు కదా. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినకి ఈ పరమైతే ఆ ఈ ఊరులకు ఏవో అర్లు వస్తే అది ఇది ద్విగు సమాసం గురించి చెప్తున్నారండి. సమాసంలోని అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగింది ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం అంట. పూర్వపదం అనేది సంఖ్యావాచకం, సంఖ్యను చూపించాలి. ఉత్తర పదం అనేది నామవాచకం చూపించాలి. ఇక్కడ ఇచ్చారనుకుంటా వాటికి అర్థాలు. ఇదిగోండి. తల్లిదండ్రులు, నలుదిక్కుల, అన్నదమ్ములు, అష్టది పాలకులు. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం ఇచ్చి దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం అని హెడ్డింగ్ పెట్టుకోండి. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిందేమో ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితేనేమో ద్విగు సమాసం. కానీ ఇక్కడ ద్విగు సమాసానికే ఉదాహరణలు ఇచ్చారు. ద్విగు సమాసాన్ని పెట్టుకొని దీన్ని నిర్వచనం రాసుకోండి. పూర్వపదం సంఖ్యావాచకం,
సంఖ్యావాచకం. పరపదం. ఉత్తరపదం అన్న పరపదం అన్న ఒకటే. పరపదం. నామవాచకము అయితే ద్విగు సమాసం. చూడండి ఇప్పుడు తల్లిదండ్రులు. ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు, తల్లి తండ్రులు. ఓకేనా. తల్లి అనేది ఏంటిది? పూర్వపదం. ఇది ఉత్తర పదం. పరపదం ఉత్తర పదమా? పరపదం పూర్వపదం. ఈ పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం రావాలి అన్నారు కదా. ఇది ఉత్తర పదం, ఇది పూర్వపదం. ఇదిగోండి. ఈ పూర్వపదం సంఖ్యావాచకం వచ్చింది. తండ్రులు అంటే ఇద్దరు అని కదా. తండ్రులు అంటే ప్లూరల్ ఉంది ఇక్కడ. తర్వాత పరపదం అంటే ఉత్తర పదం. ఈ ఉత్తర పదం నామవాచకురాలు తల్లి. వీటిని ద్విగు సమాసం అంటారనమాట. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. నలుదిక్కుల. నలుదిక్కుల. నలు దిక్కుల. ఇక్కడ నలు అనేది ఏంటిది? సంఖ్యావాచకం వచ్చింది కదా. అన్నదమ్ముల్లాగా. ఇది ఈ నలుదిక్కుల అనేది ఫస్ట్ ఇది ఉత్తర పదమేమో నామవాచకం రావాలని చెప్పారు కదా, రాలేదు. సో ఇది ద్విగు సమాసం కాదు. అన్నదమ్ముల్లాగా. అన్నదమ్ములు. 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 ఇక్కడ చూడండి అన్నదమ్ములు దాంట్లో అవును ఇది వచ్చింది. అంటే సంఖ్య పూర్వపదం తమ్ములు ఎంతమంది అనేది కదా సంఖ్యాపదం వచ్చింది. పరపదం ఉత్తర పదం అనేది నామవాచకం వచ్చింది. ఇది ద్విగు సమాసం. అష్టదిక్ప కాలలో. అష్ట అనేది మళ్ళీ ఇక్కడ ఒకటి ఏమొచ్చింది? ఫస్ట్ వచ్చింది సంఖ్య అనేది, తర్వాత ఇది నామవాచకం అనేది తర్వాత వచ్చింది. కాబట్టి కాదు, ద్విగు సమాసం అనేది కాదనమాట. ఓకే. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు చూడండి. ప్రత్యయాలు విభక్తులు. డూమువులు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ కూచి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొర్కున్ కై చతుర్థ విభక్తి. వల్నన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి.
కింద గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తి చెందినవో రాయండి. ఉదాహరణ ఒకటి ఇచ్చారు. మన సంఘ సంస్కృతుల గురించి తెలుసుకోవాలి. గురించి చీలో ఏముంది? ఈ ఉంది కదా, ఇక్కడ ఉంది గురించి, ద్వితీయ విభక్తి. తర్వాత గొప్పతనాన్ని చూడండి, నిన్నులను గుర్చి గురించి, ఇది కూడా గొప్పతనాన్ని కదా. నిన్నులను గుర్చి గురించి అనేది ఇది కూడా ద్వితీయ విభక్తి. తర్వాత వరదలతో ఆ నగరం, చేతంచే తోడంతో, వరదలతో కదా, ఇది తృతీయ విభక్తి. తర్వాత కొరకు, కొరకున్కై, కొరకున్కై ఇది చతుర్థి విభక్తి. ఓయి రమ్మన్న, ఇది సంబోధన ప్రథమ విభక్తి. ఇవి నేర్చుకోవాలండి. వచ్చినప్పుడు మనం ఈ విభక్తులు అనేవి రాయాలన్నమాట. పాఠాంత పద్యం. సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి దీప్తి నిండి క్రొమ్మె రంగు దాల్చి క్రొంగొత్త సొగసుల తుళుకు జిమ్ము భాష తెలుగు భాష. ఇది తిరుమల శ్రీనివాసాచార్యులు గారు రాశారు. పద్యం ఫస్ట్ లైన్ చివరి లైన్ రాసుకొని ఈ కవి పేరు రాసుకోండి. భావం: తెలుగు భాష అమృత జల్లులు జల్లి అన్ని దిక్కులా వ్యాపించి మధుర యాత్రలు చేసి దినదినము అభివృద్ధితో తేజస్సు నిండి కొత్త మొరుగులు పొంది కొంగొత్త అందాల కాంతులు చెందుతున్న భాష. సూక్తి: సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబ చేయాలి. విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది కూడా, ఈ బిట్టు కూడా రాసుకోండి. తెలుగు భాషా దినోత్సవం మనకి తెలుసు. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. తేనియ మేటి పద్యాలు అంటండి. చదువుదాం. మేటి పద్యాలు చదివి ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ రాసుకొని ఎవరు రాశారు అనేది కవి పేరు రాసుకోండి. తేనియ ఘనీభవించి ముత్తెమ్ముల వంటి పలుకైన విధాన సుస్వాడు సుకలధ్వనుల్ మృదూచరణ లలిత మదన పాకముల చిక్కబడి తెంగు పలుకులయ్య. ఇది రాయప్రోలు గారు రాశారనమాట. మేటి పద్యాలు అని పెట్టుకొని మత్తెముల. ఈ పద్యం ఎవరు రాశారు? రాయప్రోలు. ఇలా రాసుకొని ఫస్ట్ లైన్ చాలే. తర్వాత జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే. ఈ పద్యం శ్రీనాథుడు గారు రాశారనమాట. రాసుకోండి. ఇది 2 జనని సంస్కృతంబు రాసి మేలుగాదే, బిడ్డ మేలుగాదే. ఈ పద్యం రాశారు శ్రీనాథుడు. తర్వాత 3 రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు, చక్కిలమ్మలాగు చచ్చి పడుతుంటుంది, రైలు బండిలాగా ప్రాకుతుంది. ఇది పొడుపు కథ అంటండి. రోకలి బండ అంట. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది,
దంతకర్ర పేరే దంచలేదు, చక్కిలమ్మలాగు చచ్చిపడుతుంది, రైలు బండిలాగా ప్రాకుతుంది. రోకలి బండ. పొడుపు కథలు గుర్తుపెట్టుకోండి. తర్వాత కనులు మూడు గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టిపైనుండు, జలము దాల్చియుండు, నిలమేఘడు గాని నిలమేఘుడును గాడు. దీని భావం ఏమిటి? తిరుమలేశ టెంకాయ అంటండి. కనులు మూడు గలవు రాతు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టుపైనుండు, జలము దాల్చియుండ నిలమేఘుడు గాడు. దీని భావం టెంకాయ. రాసుకుంటే రాసుకోండి, ఇవి రాసుకొని ఈ పొడుపు కథలు అని చెప్పుకొని రాసుకొని దీని అర్థాలు వీటిని రాసుకోండి. తర్వాత తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషోద్ధారకుడు ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషోద్ధారకుడు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు. ఏ భాష చెనుకైనా ఏ యాస చెనుకైనా తనలోన కలుపుకొని తరిలింది తెలుగు. ఒదిగొదిగిపోతున్న వరవళ్లలో సాగి హుమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. భలే ఉందండి ఇది రాస. ఇంతటి కమ్మనైన తెలుగు భాష ఆదికవి నన్నయ్య కాలం నుండి పరవళ్ళు తొక్కింది. అప్పటి నుండి 18వ శతాబ్ది దాకా కలకలలాడింది. కానీ తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవారు లేక 19వ శతాబ్దంలో తెలుగు భాష కళావిహీనమై కనుమరుగవుతూ వచ్చింది. అటువంటి సమయంలో తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషామణి సిపి బ్రౌన్. విదేశీయుడైనప్పటికీ శిథిలమవుతున్న మన భాషకు జవసత్వాలు ఊది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో సర్ థామస్ మన్రో, కల్నర్ కాలిన్ మెకెంజీ, సర్ ఆర్థర్ కాటన్లతో పాటు సిపి బ్రౌన్ ముఖ్యులు. సిపి బ్రౌన్ తెలుగు సంస్కృతిని, సాహిత్య చరిత్రను పునర్నిర్మించడానికి పండితులను ఆహ్వానించి తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాలను ఏర్పరిచి వాగ్దేవిని నిండు ముత్తైదులా అలంకరించాడు. బ్రౌన్ ఉద్యోగరీత్యా తెలుగు నేర్చుకోవడం అవసరమై వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు నేర్చుకున్నాడు. 16 నెలల కాలంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. తెలుగు ఘనతను గుర్తించాడు. తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని, విలువల్ని, చారిత్రక అంశాలను భావితరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాలకు ముద్రణ భాగ్యం కలిగించాలనుకున్నాడు. అందుకోసం అముద్రిత కావ్యాలను ముద్రించడానికి తన సొంత డబ్బుతోనే పండితులను నియమించాడు. వారి చేత తాళపత్ర గ్రంథాలలో ఉన్న కావ్యాలను పరిశీలించి పరిశోధింపచేసి శుద్ధ ప్రతులు తయారు చేయించాడు. ఆయన చూపిన చొరవతోనే వేమన శతక పద్యాలు, మనుచరిత్ర, పల్నాటి వీరచరిత్ర, మనుచరిత్ర, వసుచరిత్ర, మనుచరిత్ర, కళా పూర్ణోదయం, కైఫియత్తులు, బైబిల్ కథలు మొదలైన గ్రంథాలెన్నో ప్రచురితమయ్యాయి. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన కృషితో తెలుగు సాహిత్య శోభ అనేది ఖండాంతరాలకు వ్యాపించింది. తెలుగు, ఆంగ్లం తెలుగు నిఘంటువులు తెలుగు భాషకు ఆయన అందించిన వజ్రాయుధాలు. ఆ నిఘంటువులు తెలుగు భాషను నేర్చుకోవడానికి, పదాల అర్థాలు తెలుసుకోవడానికి నేటికి ప్రామాణికమై వెలుగొందుతున్నాయి. తెలుగు ప్రజల భాష నుండి వచ్చే చాటవులు, సామెతలు, కథలు, వ్యాకరణ గ్రంథాలు సేకరించి వాటిని క్రమపద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. సామాన్యులు సైతం తెలుగు భాషను అవలీలుగా నేర్చుకోవడానికి వీలుగా జ్ఞానదీపమై నిలిచాడు. తన జీవితాన్నంతా తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్మరణీయంగానే ఉంటుంది. ఆయన మధుర స్మృతులు తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రను వేస్తూనే ఉంటాయి. దేశ భాషలందు తెలుగు లెస్స. అయిపోయిందండి. చాలా ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్. నేను చదివిందంతా ఇందులో నుండి బిట్స్ ఉన్నాయి.
బ్రౌన్ గారు ఎవరి దగ్గర తెలుగు నేర్చుకుంది? వెలగపూడి కోదండరాం దగ్గర. ఈయన వల్ల ఏమేమి రాశారు? వేమన శతకాలు, మనుచరిత్ర, పల్నాటి చరిత్ర, వసు చరిత్ర, పూర్ణోదయం, కాఫియెత్తులు, బైబిల్ కథలు ఇవన్నీ బిట్సేనండి. మీరు క్రియేట్ చేసుకొని బిట్స్ రాయండి. వీటిలో నుంచి బిట్స్ తీసి రాయండి. పారాగ్రాఫ్ చదివాను కదా, ఇక్కడ చూడండి. ఈయన 8వ శతాబ్ది నుంచి తెలుగు అనేది కలగల్లాడుతూ వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక బిట్టు. తర్వాత ఈయన ఎన్నో గ్రంథాలు తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశారనమాట. ఈయన వల్లే తెలుగు అనేది కొంచెం ప్రావీణ్యత అనేది సంపాదించుకుంది. ఎప్పుడు కనుమరుగవుతున్నప్పుడు ఈయన వల్ల తెలుగు భాష అనేది బాగా అభివృద్ధిలోకి వచ్చిందనమాట. ఈయన విదేశీయుడైనప్పటికీ కూడా తెలుగు భాషను బాగా అభివృద్ధి చేశారనమాట. తెలుగు భాషోద్ధారకుడు ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఓకే అండి, ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. సెకండ్ లెసన్ మాతృభూమి రేపటి క్లాస్లో చూసుకుందండి, రేపటి వీడియోలో. ఓకేనా? ఇవి నేను మీకు షార్ట్స్గా చేసి పెడతానండి. నోట్స్ రాసుకుందరు, లేదంటే ఇప్పుడు మీకు కనిపిస్తే మీరు రాసేసుకోండి. నోట్స్ కూడా మీరు ఇప్పుడే రాసుకోవాలంటే పొడుపు కథలు కూడా అడుగుతారు కదా మనల్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ వాచ్ చేస్తున్న వారు ఈ సబ్జెక్ట్ మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.